ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మన ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నీటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వాక్య భాగము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, మీ సన్నిధి మీ సహాయము సమృద్ధిగా దయచేయమని. తండ్రి, మా దేశంలో జీవిస్తూ దేశానికే నష్టాన్ని చేకూర్చుచున్న వారి విషయమే ప్రార్థిస్తున్నాం. వారిలో మార్పును కలుగ చేయండి. దేశ భద్రత విషయాలను ఇతరులకు అందిస్తూ నాశనానికి ఒడిగట్టుచున్న ప్రజలతో మాట్లాడండి. దేవా, దేశమునకు మధ్య క్షేమమును కలుగ చేయండి. మీ ఆత్మతో నింపండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వచనంలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలతో చెప్పిన విషయాన్ని మోషే వారితో మాట చెప్పుచున్నారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. దేవుడు చేసిన యుద్ధము. బైబిల్ గ్రంథంలో యుద్ధాలు దేశానికి మధ్య, పట్టణానికి మధ్య, అధికారుల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు లేక యుద్ధాలు అనేవి చూసాం. అయితే ఇక్కడ దేవుడు ఒక యుద్ధాన్ని చేయబోతున్నారు. బహుశా నాకు తెలిసి దేవుడు ఎన్నో యుద్ధాలు చేశారు. లేఖనంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో ఒక యుద్ధం ఇది దేవుడు చేసిన యుద్ధం.
ఒక మనుషుడు అవతలి మనిషి బలాన్ని గెలవచ్చు, లేక ఓడిపోవచ్చు. కానీ మహత్కార్యములు చేయగలిగిన దేవుని చేతిలో యుద్ధానికి దిగి ఆయన్ను ఓడించగల నరుడెవడు? ఆయన మీద జయము పొందగలిగిన వీరుడెక్కడ? జరగని పని కదా అది. ఇక్కడ యుద్ధం ఏంటి? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరారు. ఐగుప్తీయులు వారిని తరుముచూ వస్తున్నారు. వీరు కలవరపడి ప్రభువుకు మొరపెట్టి మేము వెనక్కి తిరిగిపోమా అంటున్నారు. దేవుడిస్తున్న సమాధానం, దేవుడే మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరక నిలుచుని చూడండి. దేవుని వాక్యం యెషయా ప్రవచన గ్రంథం 30:15 వచనాలలో మీరు ఊరకనే నిలిచి చూడండి అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 1:30లో దేవుడు మీ ముందు నడుచుచున్నాడనుంది. ప్రియులారా, యెహోషువ గ్రంథం 23:3 నందు మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే అంటే యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. నెహెమ్యా 4:20 కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. బైబిల్లో ఏదైనా ఒక మాట 2-3 సార్లు చెప్పబడిందంటే అది సత్యము అని అర్థం. దేవుడు యుద్ధం చేశారని, యుద్ధం చేయబోతున్నారని భక్తులు ఈ సందర్భాలలో మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, అంటే దీని యొక్క భావం దేవుడు యుద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ తన ప్రజల పక్షాన యుద్ధాలు చేశారు. ఏంటి ఇక్కడ జరిగిన యుద్ధం అంటే, ఫరో సైన్యం 600 రథాలు ఓ ప్రక్కన ఉన్నాయి, ఇశ్రాయేలీలను తరుముచూ వస్తున్నాయి. ప్రియులారా, దేవుని ప్రజ అయిన ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు. వారికి ముందుగా ఎర్ర సముద్రం ఉంది, వెనుక భాగంలో ఫరో సైన్యం ఉంది. విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు వెనక్కి తిరిగి వస్తే ఫరో సైన్యంతో పోరాడతారు. గెలిస్తే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. ముందుకు వెళితే ఎర్ర సముద్రంలో పడతారు, ఈతగాండ్రు అయితే ఈదుకుని వెళతారు, ఈత రాని వాళ్ళైతే సముద్రంలో పడి చనిపోతారు. అంటే ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా విజయం అనే దానికి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. గెలవడం అనేది అసాధ్యం. లక్షలాది మంది ప్రజలున్న 600 రథాలలో ఉన్న సైనికులను జయించడం అనేది వారికి భయముతో కూడిన పనే. సముద్రాన్ని దాటి వెళ్ళడానికి శక్తికి మించిన పనే. కనుకనే వాళ్ళు మొరపెట్టారని లేఖనాలు చూస్తున్నాం. దేవుడు చేసిన యుద్ధం ఏంటో చెప్పమంటారా? ఎదర ఉన్న సముద్రాన్ని దాటి వెళ్ళారు, వెనకున్న ఫరో సైన్యాన్ని లేకుండా చేశారు. స్తోత్రం. ప్రియులారా, అర్థమైందా ఈ విషయం? ఎదర ఉన్న సముద్రంలో వారు మునిగిపోక, ఒక్క గొర్రె పిల్లను కూడా వారు కోల్పోక, ఒక వృద్ధుడును వారు కోల్పోక, ఎదుట ఉన్న సముద్రాన్ని పరిపూర్ణంగా జయించి ప్రకృతిని దాటి అద్దరికి వెళ్ళారు.
అద్దరికి వెళ్ళిన వారు మరి వీరి విషయం ఏం చేశారు? వారు ఎదురొచ్చి అడ్డగించారంటే లేదు, వెనక తరుముచున్నారు. తరుముచున్నప్పుడు వీరు పారిపోవాలి కదా! సముద్రాన్ని ఆరిన నేలగా చేసుకున్నప్పుడు. విషయం ఏంటంటే 600 రథాల్లో ఉండినటువంటి వారిని లేకుండగా చేశారు. మరో మాట, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు చేసిన యుద్ధం అన్నాం కదా! ఆ దేవుడు వారి పక్షాన యుద్ధం చేయగా ముందున్న సముద్రం 2 పాయలుగా చేయబడింది. వెనకున్న ఫరో సైన్యం ఆ నీటి ఊటలలో లేక ఆ సముద్రపు జలాలలో మరుగైపోయింది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అనేటువంటి సామెత పరిపాటి మనకు. అట్టి సమస్యను కూడా దేవుడు పూనుకున్న ఆ యుద్ధంలో ముందున్న నుయ్యి, వెనుకున్న గొయ్యి లాంటి సమస్యలను లేకుండా చేశారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలి. ఆమేన్. దేవుడు నా పక్షాన యుద్ధం చేయాలి. మనం యుద్ధం చేస్తే శత్రు శేషం అనేది కొంచెం మిగులుతుంది. దేవుడు యుద్ధం చేస్తే శత్రువు లేకుండగా శత్రువు మిత్రుడిగా మారిపోతాడు. సముద్రం ఆరిన నేలగా మారింది. ఫరో సైన్యం జలములలో లయమైపోయింది. ప్రియులారా, దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి. ఆమేన్. దేవుడు నా పక్షాన యుద్ధం చేయాలి. ముందున్న సమస్యను, వెనక తరుముచున్న సమస్యను కూడా నువ్వు జయించగలిగిన శక్తిని పొందుకొని పోతున్నావు. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తెచ్చండి. దినచర్యలో తోడై ఉండమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.